ఓం శ్రీ గురుభ్యో నమః. మనిషికి నిజమైన దివ్య ఔషధాలు ఎంత డబ్బు వెచ్చించిన ఔషధాలయాల్లో అందుబాటులో లేని దివ్య ఔషధాల రకాలు ఈ కింది విషయం చదివితే నేను చెప్తుంటే మీరు వింటే దొరుకుతాయి. ఈ దివ్య ఔషధాలని కనుక పరిశీలిస్తే బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక నమస్కారాలు ఒక ఔషధం మనిషికి. ప్రాణాయామం ఒక ఔషధం, అలాగే ధ్యానం చక్కటి ఔషధం, ఉదయం సాయంత్రం నడక ఔషధం, ఉపవాసం ఔషధం, అలాగే కుటుంబంతో కలిసి భోజనం చేయడం ఔషధం, నవ్వు అలాగే హాస్యం కూడా ఔషధంలాగా పనిచేస్తుంది. గాఢ నిద్ర ఔషధం, మంచి అందరితో కలిసి మెలిసి మెలగడం ఔషధం, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఔషధం, మనస్సులో సానుకూలత పాజిటివ్ థింకింగ్ అనేది కూడా ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఏ రోగాల్ని దరికి రానియదు. ఆధ్యాత్మిక జీవనం ఔషధం, అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఔషధం, ఆలింగనం ఒక ఔషధం, పరోపకారం దివ్య ఔషధం, మనసుకి నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం, ఆత్మీయులను తలుచుకోవడం కూడా ఒక ఔషధం లాంటిది. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడం కూడా చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ప్రేమ ఇతరులకు పంచడం ఔషధం, ఇక చాలు అని తృప్తి చెందడం కూడా మనిషికి మంచి ఔషధం. ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం, ఖర్చు లేదు. ప్రకృతి మనకి నేర్పినవి ఇవన్నీ. ప్రతి ఒక్క మంచి మనిషితో మనసు విప్పి మాట్లాడడం దివ్య ఔషధం. ఇవన్నీ ఏ మందుల దుకాణంలోనూ దొరకవు. ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోవాలి. అంటే కొద్దిపాటి సమయం సాధన చేయాలి. మనిషి ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థతో ఉండి కొద్దిసేపు సమయాన్ని కేటాయించగలిగితే ఇవన్నీ దొరుకుతాయి. ఇదే మన భారతదేశ శైలి, సత్య సనాతన వైదిక హిందూ ధర్మం ఆచరణ. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.